వెల్కమ్ టు టిఫిన్ సిరీస్ ఎపిసోడ్ 13. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి ఇన్స్టెంట్ రాగి దోశ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, చాలా హెల్తీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా బౌల్లోకి 1 కప్పు రాగి పిండి వేసుకోండి. అందులోనే 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి పిండిని అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మళ్ళీ 1 కప్పు దాకా వాటర్ వేసుకోండి. పిండిని అయితే చాలా పలుచగా కలుపుకోండి. పిండి బాగా పలుచగా ఉంటేనే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పాన్ హీట్ చేసుకొని లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా కాల్చుకోండి. చూసారా, మనకు చాలా సింపుల్ గా ఇన్స్టెంట్ రాగి దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఈ దోశ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.